రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమావేశం కానున్నారు. రైతు భరోసా విధి విధానాలను సబ్ కమిటీ ఖరారు చేయనుంది. 5 ఎకరాల వరకు ఉన్న రైతులు 83%, 10 ఎకరాల భూమి ఉన్న రైతులు 97% ఉన్నట్లు గుర్తించారు. అయితే రైతు సంఘాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి వినతులు వచ్చినట్టు తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడం, ఇక రైతు భరోసాకు ఎంత నిధులు అవసరమన్న దానిపై చర్చించనుంది. మిగతా అన్ని అంశాలపై సబ్ కమిటీలో చర్చ జరుగుతుంది. వివరాలందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరకాసపట్లో సెక్రటరియట్ లో కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ భేటీలో ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పథకానికి సంబంధించినందుకు మాత్రం విధి విధానాలు కూడా ఖరారు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ విధి విధానాలకు కూడా ఇప్పటివరకే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో చైర్మన్ గా భట్టి విక్రమార్క ఉన్నారు. వారితో పాటుగా సభ్యులుగా మంత్రి శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అయితే రైతు భరోసాకు సంబంధించిన మాత్రం విధి విధానాలు ఖరారు చేసే సమయంలో మాత్రం ఏదైతే కౌలు రైతుల అంశం కూడా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. కౌలు రైతులకు సంబంధించినంత వరకు ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని దాని పేరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు కూడా ప్రారంభించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌలు రైతులకు రైతు భరోసాను కూడా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో తెలిసింది. కాబట్టి కౌలు రైతులను ఏ విధంగా గుర్తించబోతుంది అనే దాని పేరు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పొచ్చు. దీంతో పాటుగా రైతు సంఘాల నుంచి కూడా ఇప్పటివరకే వ్యవసాయ శాఖ మంత్రికి కూడా వినతులు వస్తున్నాయి. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే పూర్తి స్థాయిలో మాత్రం వస్తున్న నేపథ్యంలో మాత్రం 5 ఎకరాల వరకు సంబంధించినంత వరకు మాత్రం 5 ఎకరాల ఉన్న రైతులకు ఎంత వరకు ఉన్నారు అన్న దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకు లెక్కలు కూడా సేకరించింది. 5 ఎకరాలు ఉన్న ఆ రైతులకు సంబంధించినందుకు మాత్రం 83%, అదేవిధంగా 5 ఎకరాల భూమి ఉన్న రైతులు మాత్రం 97% ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించిన నేపథ్యంలో వీరికి ఏ విధంగా రైతు భరోసా అందించే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుంది, విధి విధానాలు ఖరారు చేస్తుందనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినందుకు మాత్రం 11 గంటల 30 నిమిషాలు కూడా దీనిపైన కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయిన తర్వాత మాత్రం ఒక చర్చించిన తర్వాత మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్.